కన్యా రాశి వారు ఈ వారం వ్యక్తిగత కుటుంబపరమైనటువంటి అభివృద్ధి కోసమై విశేషమైన సమయోచితమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. మీకు రావలసినటువంటి బాకీలు కావచ్చు, ధనం కావచ్చు, చక్కగా వాటిని అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. వివిధ రూపాల్లో పెద్దవారి యొక్క ఆరోగ్యాల కోసం అన్ని రకాల సహాయ సహకారాలు చక్కగా అందించటం, వారికి తోడుగా ఉండటం, వారి యొక్క మనోస్థైర్యాన్ని పెంచేటటువంటి విధంగా మీరు సహకారం అందిస్తుంటారు. తద్వారా మంచి పుణ్యబలాలను కూడా పొందుతుంటారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా మీరు ఏవైతే కార్యక్రమాలు ఉంటుంటాయో వాటిని రూపొందించుకుంటూ ఉండాలి. స్నేహ సంబంధమైనటువంటి ఆలోచనలు బలపడుతూ ఉంటాయి. కుటుంబ పరంగా ఉన్నటువంటి స్తబ్దత లేదా ఇబ్బందులు అవన్నీ కూడా తొలగిపోయి మంచి అనుకూలతలు సాధించుకోగలుగుతారు. కుటుంబపరమైనటువంటి అభివృద్ధి కోసమై దంపతులు కలిసి కూర్చొని చక్కగా చర్చించుకోగలుగుతారు. ఏకాభిప్రాయంతో చక్కని నిర్ణయాలు కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు వినటం, విశేషమైనటువంటి కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి అవకాశాలు ఉంటాయి. దూర ప్రాంతాల నుండి వచ్చిన కొంతమంది ముఖ్యులను కలుసుకుంటారు. వారితో సమావేశమయ్యేటటువంటి సందర్భంలో కొంత మొహమాటాలు ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వివిధ రూపాల్లో వృత్తి నిపుణులను కలుసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్య విషయాల్లో వ్యక్తిగతంగా కూడా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. తరచూ ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాల విషయంలో ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి. అనవసరమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకోవటం మంచిది కాదు. అలాగే మీ గౌరవానికి భంగం వాటిల్లేటటువంటి అంశాలకు కూడా మీరు దూరంగా ఉండాలి. మోసపోయేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మిమ్మల్ని మీరు సంస్కరించుకునేటటువంటి విధానంలో మంచి మంచి పనులు చేపట్టడం, వాటిని పూర్తి చేసేందుకు చక్కని లక్ష్యాలను కూడా మీరు నిర్దేశించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఆత్మీయులను కలుసుకుంటారు. విందు వినోదాలు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. వ్యాపార కార్యక్రమాల్లో శ్రేయస్కరంగా ఉంటుంది. అనుకూలమైనటువంటి ఫలితాలను కూడా పొందుతుంటారు. ఉద్యోగస్తులు ఉన్నతాధికారులతో సమావేశమయ్యి కీలకమైనటువంటి ఆదేశాలను స్వీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం కన్యా రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై లలితా అమ్మవారిని పూజించటం, లలితా అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటం మంచిది. అష్టాదశ శక్తిపీఠ స్తోత్రమును పారాయణం చేయటం, జోగులాంబాదేవి అమ్మవారి యొక్క నమస్కారం చేసుకోవటం లేదా అమ్మవారి అష్టకమును పారాయణం చేయటం ద్వారా విశేష శుభ ఫలితాలు పొందవచ్చు.